మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మీకు చెప్పినట్లుగానే ఇందాక కవుల గురించి కొన్ని బిట్స్ ఇచ్చాను. ఇప్పుడు తెలంగాణ 10వ తరగతికి సంబంధించినటువంటి బిట్స్ని ఒక 400 వరకు ఇస్తాను ఫ్రెండ్స్. నా కష్టాన్ని గుర్తించి ప్లీజ్, గొంతు కూడా పోతుంది ఫ్రెండ్స్, దయచేసి ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మై డియర్ ఫ్రెండ్స్. Okay, shall we get into the topic, friends? Okay. అమరత్వం, మరణం లేనితనం. నెక్స్ట్ బిట్, త్యాగం, స్వార్థం లేకుండా ఇచ్చుట. చైతన్యం, అవగాహన. సంస్కృతి, సంప్రదాయ విలువలు. ఆదర్శం, మాదిరి. సమానత్వం, తేడా లేకపోవటం. స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. పరాక్రమం, వీరత్వం. కృషి, శ్రమ. సౌహార్దం, స్నేహభావం. ఐక్యత, ఏకత్వం. ధైర్యం, భయం లేనితనం. బాధ్యత, కర్తవ్యం. వినయం, నమ్రత. నిబద్ధత, కట్టుబాటు. ప్రేరణ, ఉత్సాహం కలిగించేది. అభివృద్ధి, పురోగతి. విజ్ఞానం, జ్ఞానం. మానవత్వం, మానవ విలువ. సేవ, ఉపకారం. సత్యం, నిజం. న్యాయం, ధర్మం. విశ్వాసం, నమ్మకం. సహనం, ఓర్పు. కీర్తి, పేరు. గౌరవం, మర్యాద. పరిత్యాగం, విడిచిపెట్టడం. సాహసం, ధైర్యమైన పని. ఆదరణ, ప్రోత్సాహం. సౌభ్రాతృత్వం, సోదరభావం. ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం. సంకల్పం, గట్టి నిర్ణయం. శాంతి, కలహం లేనితనం. ప్రేమ, ఆప్యాయత. భక్తి, నిష్ఠ. బాధ, దుఃఖం. ఆనందం, సంతోషం. ఆశ, కోరిక. లక్ష్యం, గమ్యం. ప్రయత్నం, యత్నం. ప్రతిభ, నైపుణ్యం. విజయం, గెలుపు. పరాజయం, ఓటమి. స్థైర్యం, దృఢత్వం. ఇంకొకసారి అండి, ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. స్థైర్యం, దృఢత్వం. సామర్థ్యం, శక్తి. సహకారం, తోడ్పాటు. నిస్వార్థం, స్వార్థం లేనిది. సమృద్ధి, సంపన్నత. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టేనండి. సమృద్ధి, సంపన్నత. ఐశ్వర్యం, సంపద. పేదరికం, దారిద్ర్యం. సౌజన్యం, మర్యాద. కర్తవ్యం, విధి. అనురాగం, మమకారం. ఇక్కడ ఈ కింద బిట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. కర్తవ్యం అంటే విధి అని అర్థం అండి. చాలా ఇంపార్టెంట్ అండి. కర్తవ్యం, విధి. అనురాగం, మమకారం. విశాలత, విస్తృతత లేదా విస్తృత అండి. విశాలత అంటే విస్తృత. నైపుణ్యం, చాతుర్యం. సహనశీలత, ఓర్పు గలగడం.
ఉత్సాహం ప్రేరణ, ప్రతిష్ట గౌరవ స్థానం, అవమానం తక్కువ చెయ్యడం, ఆలోచన భావన. ఆలోచన అంటే భావన లేదా ఊహ అని కూడా అర్థం వస్తుందండి. అభిప్రాయం దృక్పథం, ఇది కూడా గుర్తుపెట్టుకోనండి. అభిప్రాయం దృక్పథం, వివేచన తేడా గుర్తించడం, సద్గుణం మంచి లక్షణం, దుష్టత్వం చెడు స్వభావం, స్వభావం ప్రవర్తన, మనోబలం మానసిక శక్తి, నైతికత నీతి, ఆదాయం సంపాదన, వ్యయం ఖర్చు, పొదుపు సేవింగ్, నిర్లక్ష్యం పట్టించుకోకపోవడం, శ్రామికుడు కార్మికుడు, రైతు వ్యవసాయదారుడు, ఉపాధి జీవనాధారం, పరిశ్రమ కర్మాగారం, ఉత్పత్తి తయారీ, వినియోగం ఉపయోగం, అవసరం కావలసినది, లోభం అత్యాశ, సంతృప్తి తృప్తి, దయా కరుణ, క్షమ మన్నింపు, సహజం సహజమైనది, ప్రకృతి నేచర్, ఇది ఇంగ్లీష్ పదం అండి. ప్రకృతి అంటే మన చుట్టూ ఉండే వాతావరణం అండి. దాన్ని ఇంగ్లీష్లో ఇచ్చాడు నేచర్ అని. పర్యావరణం పరిసరాలు, సంరక్షణ కాపాడటం, వినాశనం నాశనం, పునరుద్ధరణ తిరిగి నిర్మాణం, జాగ్రత్త అప్రమత్తత, ప్రమాదం ప్రమాదకర పరిస్థితి, నివారణ అడ్డుకోవడం. నివారణ అడ్డుకోవటం, ఆరోగ్యం శరీర సౌఖ్యం, వ్యాధి రోగం, చికిత్స వైద్యం, విద్య చదువు, గురువు ఉపాధ్యాయుడు, శిష్యుడు విద్యార్థి, పాఠం బోధ, అనుభవం అనుభూతి, మార్గదర్శనం దారి చూపించడం. నెక్స్ట్ అండి కంటిన్యూషన్ బిట్స్ అండి. సంక్షేమం క్షేమస్థితి, అభ్యున్నతి పైకి ఎదగటం, పతనం దిగజారటం, స్ఫూర్తి ఉత్సాహ ప్రేరణ, ఆదర్శనీయుడు గౌరవించదగినవాడు, అనుకూలం సరిపోయేది, ప్రతికూలం వ్యతిరేకం, స్థిరత్వం నిలకడ, అస్థిరత్వం నిలకడ లేని జీవితం, స్వీయ గౌరవం తన గౌరవం, పరస్పరం ఒకరికొకరు, సహవాసం కలిసి ఉండడం, దృఢ నిశ్చయం గట్టి నిర్ణయం, సానుకూలత పాజిటివ్ భావన అంటే అనుకూలత కలిగిన భావన అని అర్థం అండి. ఇంగ్లీష్ అనేది పాజిటివ్ అనేది ఇంగ్లీష్లో ఇచ్చాడండి. సానుకూలత అనేది అనుకూల భావన అని అర్థం అండి. ప్రతికూలత
నెగిటివ్ భావనని ఇచ్చాడు. అననుకూల భావన అని అర్థం అండి తెలుగులో. ప్రతికూలతకి ఏంటంటే అననుకూల భావన. ఆశావాదం, ఆశతో చూడటం. నిరాశావాదం, నిరాశతో చూడటం. ఆత్మనిర్భరం, తనపై ఆధారపడటం. పరాధీనం, ఇతరులపై ఆధారపడటం. సహజీవనం, కలిసి జీవించటం. పరిపక్వత, సంపూర్ణత. అపరిపక్వత, పూర్తి కానితనం. ఏంటండి అపరిపక్వతను ఏమంటారు? పూర్తి కానితనం. అనుబంధం, బంధం అండి. విభేదం, తేడా. ఐక్యతాభావం, కలిసి ఉండే భావం. విపత్తు, ఆపద. రక్షణ, కాపాడటం. బాధ్యతారాహిత్యం, బాధ్యత లేకపోవటం. కర్తవ్యనిష్ట, విధి పట్ల నిబద్ధత. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. కర్తవ్యనిష్ట, విధి పట్ల నిబద్ధత. ఆదర్శప్రాయం, మాదిరి గుణం. దృక్పథం, ఆలోచన విధానం. పరిశీలన, గమనించడం. విశ్లేషణ, విడమరచి చూడటం. నిర్ధారణ, తేల్చటం. ఆచరణ, అమలు. ప్రవర్తన, నడవడి. నియమం, కట్టుబాటు. శాసనం, ఆజ్ఞ. పరిపాలన, పాలించడం. పాలకుడు, పాలించేవాడు. పౌరుడు, దేశ పౌరుడు. పౌరుడు అంటే ఎవరండి? దేశ పౌరుడు. ప్రజాస్వామ్యం, ప్రజల పాలన. సమాన హక్కులు, సమాన అధికారం. స్వేచ్ఛాభావం, స్వాతంత్ర ఆలోచన. బాధ్యతారాహిత్యం, బాధ్యతాభావం, బాధ్యత గుర్తింపు. చట్టం, చట్టం. న్యాయ నియమం. న్యాయ వ్యవస్థ, న్యాయం నిర్వహణ. ఇక్కడ చట్టం అంటేనేమో న్యాయ నియమం అండి. న్యాయ వ్యవస్థ అంటే న్యాయ నిర్వహణ అండి. శిక్ష, దండన. సంస్కరణ, మార్పు. అభ్యాసం, సాధన. నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య పెంపు. ఉపాధ్యాయత్వం, బోధనా వృత్తి. విద్యార్థి జీవితం, చదువు దశ. పరీక్ష, మూల్యాంకనం. విజ్ఞత, తెలివితేటలు. మేధస్సు, బుద్ధి. సృజనాత్మకత, సృష్టశక్తి. దీని ఇంగ్లీష్లో క్రియేటివిటీ అంటారండి. సృజనాత్మకత అంటే భిన్నముగా ఆలోచించటం అని కూడా అర్థం వస్తుందండి. సృష్టశక్తే కాదండి, భిన్నంగా ఆలోచించటం అని కూడా అర్థం వస్తుంది. ఆవిష్కరణ, కొత్తవి కనుగొనటం. ప్రయోగం, పరీక్షాత్మక ప్రయత్నం. పరిశోధన, లోతైన అధ్యయనం. విజ్ఞాన శాఖ, శాస్త్ర విభాగం. సాంకేతికత, టెక్నాలజీ. దీని అభివృద్ధి అని కూడా అంటారండి. టెక్నాలజీ అంటే సాంకేతిక పరంగా అభివృద్ధి. యంత్రం, మిషన్. ఆవిష్కర్త, కనుగొనేవాడు. వినియోగదారుడు, వినియోగదారు. ఉపయోగించేవాడు. ఆధునీకరణ, ఆధునిక మార్పు. సంప్రదాయం, ఆచారం. నూతనత్వం, కొత్తదనం.
సమతుల్యత, సమబలం. రెండు వైపులా సమానంగా బలం ఉంటుందనండి, సమబలం. అసమతుల్యత, అసమానత. క్రమశిక్షణ, నియమబద్ధత. అవ్యవస్థ, అస్తవ్యస్తం. ఇది ఇంపార్టెంట్ అండి. అవ్యవస్థ, అస్తవ్యస్తం. నిర్వహణ, నిర్వహించడం. ప్రణాళిక, ప్లాన్. ప్రణాళిక అంటే ప్లాన్. నెక్స్ట్, అమలు విధానం, కార్యాచరణం. ఫలితం, పరిణామం. లాభం, ప్రయోజనం. నష్టం, హాని. ప్రమాదకరం, హానికరం. సురక్షితం, భద్రమైనది. జాగ్రత్త, అప్రమత్తత. నిరోధం, అడ్డుకోవటం. నివారణ చర్య, ముందస్తు కాపాడుట. బాధితుడు, నష్టపోయినవాడు. సహాయం, తోడ్పాటు. సేవాభావం, సేవ చేసే మనస్తత్వం. స్వచ్ఛత, శుభ్రత. అపవిత్రత, మలినత. పరిశుభ్రత, శుభ్రంగా ఉండటం లేదా ఉంచటం. ఆరోగ్యకరమైనది, శరీరానికి మంచిది. పోషణ, ఆహార సంరక్షణ. సమతుల ఆహారం, సరైన ఆహారం. అలవాటు, ఇదేందో కొంచెం కొత్తగా కానొస్తుంది చూడనండి. చాటువ. అలవాటు అంటే చాటువ అంటానండి. అలవాటు అంటే చాటు అంటండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలవాటు, చాటువ. దుష్ అలవాటు, చెడు చాటువ లేదా చెడు అలవాటు. నియంత్రణ, అదుపు. స్వీయ నియంత్రణ, తనను తాను అదుపులో ఉంచుకోవడం. వ్యసనం, అలవాటు, బానిసత్వం. వ్యసనం అంటే అలవాటు లేదా బానిసత్వం. విముక్తి, విడుదల. మార్పు, పరివర్తన. పురోగతి, అభివృద్ధి. నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. సంకల్ప బలం, నిర్ణయ శక్తి. ఇది ఇంపార్టెంట్ అండి. సంకల్ప బలం, నిర్ణయ శక్తి లేదా నిర్ణయించే శక్తి. దృఢత్వం, గట్టిదనం. అప్రమత్తత, జాగ్రత్త. సమర్థత, పనితనం. అసమర్థత, పనికి రాకపోవటం. సహజ సిద్ధం, సహజంగా వచ్చినది. కృత్రిమం, తయారు చేసినది. స్వచ్ఛందం, స్వయంగా చేసేది. బలవంతం, జబర్దస్తి. బలవంతం అంటే తొందర పెట్టడం అని కూడా వస్తుందండి. జబర్దస్తి అనే కాదు, తొందర పెట్టడం అని కూడా వస్తుంది. సమర్పణ, అంకిత భావం. ఆత్మత్యాగం, తన కోసం కాకుండా ఇతరుల కోసం. పరిపూర్ణత, సంపూర్ణ స్థితి. లోపం, తప్పు. గుణం, మంచి లక్షణం. దోషం, లోపం. విచక్షణ, వివేకం. అవివేకం, అజ్ఞానం. సత్ప్రవర్తన, మంచి నడవడి. దుర్వర్తనం, చెడు ప్రవర్తన. గుర్తుపెట్టుకోనండి, దుర్వర్తనం అంటే చెడు ప్రవర్తన. దీన్ని చెడు ప్రవర్తనకి అర్థం ఏంటి అని అడుగుతాడండి. దుర్వర్తనం. న్యాయబద్ధం, ధర్మానుసారం.
అన్యాయం ధర్మ విరుద్ధం, సద్భావన మంచి ఉద్దేశం, దురుద్దేశం చెడు ఉద్దేశం, సద్భావన మంచి ఉద్దేశం, దురుద్దేశం చెడు ఉద్దేశం, విశాల హృదయం పెద్ద మనస్సు, కుచితత్వం సంకుచితత్వం, ఉదారత్వం దాతృత్వం. ఇంపార్టెంట్ అండి. ఉదారత్వం అంటే దాతృత్వం. లోభత్వం అధిక ఆశ, పరిమితి హద్దు, అతిక్రమణ హద్దు దాటడం, నియంత్రణలో అదుపులో, స్వేచ్ఛాచారం అదుపు లేకుండా ప్రవర్తన, నియమావళి నియమాల సమాహారం, నియమావళి నియమాల సమాహారం, కట్టుబాటు నిబద్ధత. ఇంకొకసారి ఇది ఇంపార్టెంట్ అండి. కట్టుబాటు నిబద్ధత, అనుసరణ పాటించటం, ఉల్లంఘన అతిక్రమణ, అధికారము అధికారం, బాధ్యతాయుతం బాధ్యతతో కూడినది, నిర్లిప్తత ఆసక్తి లేకపోవటం, అనాసక్తి పట్టింపులేమి, ఆసక్తి కలగడం, ప్రోత్సాహం ఉత్సాహం కలిగించటం, నిరుత్సాహం ఉత్సాహం తగ్గటం, అనుకరణ అనుసరించటం, స్వీయత తనదైన స్వభావం, గుర్తింపు గుర్తించబడటం, ప్రతిభావంతుడు సామర్థ్యవంతుడు, సాధికారత శక్తివంతం చెయ్యడం, అసమానత తేడా, సామరస్యం సఖ్యత. సామరస్యం అంటే ఏంటండి? సఖ్యత. విరోధం వ్యతిరేకత, సహనం ఓర్పు, అసహనం ఓర్పు లేకపోవటం, సహానుభూతి కరుణతో అర్థం చేసుకోవటం, కరుణ దయా, అమానుషం మానవత్వం లేనిది, మానవీయత మానవత్వం, సౌభ్రాతత్వం సోదర భావం. ఇది ఇంపార్టెంట్ అండి. సౌభ్రాతృత్వం అంటే సోదర భావం. ఇంకొకసారి అండి. సౌభ్రాతృత్వం సోదర భావం, సమిష్టి కలసిన, వ్యక్తిగతం వ్యక్తికి సంబంధించినది, సామూహికం సమూహానికి సంబంధించినది, సమిష్టి ప్రయత్నం కలసికట్టుగా చేసే యత్నం, ఏకాభిప్రాయం ఒకే అభిప్రాయం, భిన్నాభిప్రాయం భిన్న అభిప్రాయం, చర్చ వాదోపవాదం, పరిష్కారం సమస్యకు సమాధానం, సమస్య ఇబ్బంది, సవాల్ అంటే ఇబ్బందికర పరిస్థితి అని అర్థం అండి. అవకాశము ఛాన్స్, అవకాశం అంటే ఛాన్స్, అడ్డంకి అడ్డుపడేది, మార్గం దారి, దిశ వైపు, లక్ష్య సాధన గమ్యం చేరుట, ప్రగతి ముందడుగు, స్తబ్దత నిలిచిపోవడం, ఉత్సాహభంగం ధైర్యం తగ్గటం. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఉత్సాహభంగం ధైర్యం తగ్గటం, పునః ప్రయత్నం మళ్ళీ ప్రయత్నం, విజేత గెలిచినవాడు, ఓటమి
పరాజయం. కీర్తిశేషుడు మరణించిన ప్రముఖుడు లేదా కీర్తిని శేషంగా మిగుల్చుకున్నవాడు అనే అర్థం కూడా వస్తుందండి. కీర్తిశేషుడు అంటే మరణించిన ప్రముఖుడు అని వస్తుంది, లేదా కీర్తిని శేషంగా మిగుల్చుకున్నవాడు అని కూడా వస్తుందండి. స్మరణ గుర్తు చేసుకోవడం, స్మారకం గుర్తుగా నిర్మించినది, వారసత్వం పూర్వీకుల నుంచి వచ్చినది, సంప్రదాయబద్ధం ఆచారానికి అనుగుణం, ఆధునికత ఆధునిక భావన, సాంకేతిక పరిజ్ఞానం టెక్నికల్ జ్ఞానం, సమాచారము సమాచారం, ప్రసారం వ్యాప్తి, మాధ్యమం మీడియా. టీవీ మీడియా ఉంది, పేపర్ మీడియా ఉంది కదండి. టీవీ మీడియా ప్రింటింగ్ మీడియా అంటారు కదండి. ప్రింటింగ్ మీడియా అంటే పేపర్ అండి. మాధ్యమం అంటే మీడియా. సంభాషణ మాటల మార్పిడి, వ్యక్తీకరణ భావ వ్యక్తం. వ్యక్తీకరణ భావ వ్యక్తం. మౌనం నిశ్శబ్దం. ప్రకటన ప్రకటించటం, ప్రచారం వ్యాప్తి చేయటం, స్పందన ప్రతిస్పందన, ప్రభావం ఇంపాక్ట్. ఇంపాక్ట్ అంటే ప్రభావం లేదా దాని యొక్క ప్రభావం అంటే ఇంపాక్ట్ లేదా దాని యొక్క పరిస్థితి అని అర్థం. అనుభూతి లోతైన అనుభవం, ఆత్మ సంతృప్తి అంతర్గత సంతోషం, మానసిక స్థితి మనసు పరిస్థితి, ఆత్మ పరిశీలన తనను తాను పరిశీలించుకోవడం, సమాధానం పరిష్కారం. కంటిన్యూషన్ అండి. నెక్స్ట్ సమన్వయం సమపాళ్లలో కలపడం, అసమన్వయం పొంతన లేకపోవటం, అనుసంధానం కలపటం, వియోగం విడిపోవటం, సమీపం దగ్గర, దూరం విస్తీర్ణం, విస్తరణ విస్తరించటం, సంక్షిప్తత కుదింపు, సారాంశం సారము, వివరణ వివరించి చెప్పటం, ఉదాహరణ మాదిరి, నిరూపణ సాక్ష్యంతో చూపటం, ఆధారం ఆధారభూతం, నిష్కర్ష తుది నిర్ణయం. ఇది గుర్తుపెట్టుకోనండి బాగా. నిష్కర్ష అంటే తుది నిర్ణయం అంటండి. నిష్కర్ష తుది నిర్ణయం, నిష్కర్ష తుది నిర్ణయం. అంగీకారం ఒప్పుకోవటం, నిరాకరణ ఒప్పుకోకపోవటం, అనుమతి ఒప్పందం, నిషేధం నిషేధాజ్ఞ, ఆమోదం ఆమోదించటం, తిరస్కారం తిరస్కరించడం, పర్యవసానం ముగింపు, ఆరంభం మొదలు, మధ్యంతరం మధ్యకాలం, వ్యవధి కాల పరిమితి, కాలక్రమం సమయానుసారం, సమయపాలన టైం పాటించటం, సమయానికి రావటం అని అర్థం. ఆలస్యం ఆలస్యత, లేటు లేదా లేటు అని అర్థం అండి. త్వరగా త్వర, వేగం, శీఘ్రం
నెక్స్ట్ అండి, శీఘ్రం, త్వరగా. మందగింపు, నెమ్మదితనం లేదా మందగించటం అండి. గమనిక, నోట్ లేదా గుర్తించుట అని అర్థం. సూచన, సూచించుట. హెచ్చరిక, జాగ్రత్త చెప్పటం. అప్రమాదం, అనుకోని సంఘటన లేదా ప్రమాదం అన్నా కూడా అనుకోని సంఘటనే అండి. అనూహ్యం, ఊహించని విషయం లేదా ఊహించని ఘటన. ఆశ్చర్యం, విస్మయం, విస్మయం, ఆశ్చర్యం. ఆందోళన, కలవరము. నిశ్చింత, ఆందోళన లేకపోవటం. విశ్రాంతి, విశ్రాంతి తీసుకోవటం. శ్రమ, కష్టం. అలసట, శ్రమతో కలిగే స్థితి. ఉల్లాసం, హర్షం. నిరుత్సాహం, ఉత్సాహం లేకపోవటం. సహజత్వం, సహజ లక్షణం. అసహజం, సహజం కానిది. సమర్థనం, మద్దతు. వ్యతిరేకం, వ్యతిరేకత. సమ్మతి, ఒప్పందం. విభేదాభిప్రాయం, విరుద్ధ అభిప్రాయం. భేదాభిప్రాయాలు అంటే మనస్పర్ధలు రావటం అని కూడా అర్థం వస్తుంది. ప్రాధాన్యం, ముఖ్యత. అప్రాధాన్యం, ముఖ్యత లేనిది. ఉపయోగకరం, పనికి వచ్చేది. నిరుపయోగం, పనికి రానిది. సానుకూలం, అనుకూలమైనది. ప్రతికూలం, అననుకూలమైనది. స్థిర నిశ్చయం, గట్టి నిర్ణయం. చంచలత్వం, స్థిరత్వం లేకపోవటం. నిరంతరం, ఎల్లప్పుడూ. అప్పుడప్పుడు, మధ్య మధ్యలో. తాత్కాలికం, కొంతకాలం మాత్రమే. శాశ్వతం, శాశ్వతమైనది. నిర్దిష్టం, ఖచ్చితమైనది. అనిశ్చితం, ఖచ్చితత్వం లేనిది. యథార్థం, నిజం. కల్పితం, ఊహాత్మకం. స్పష్టత, క్లారిటీ అంటే క్లియర్గా చెప్పటం, అర్థమయ్యే విధంగా చెప్పటం అని కూడా వస్తుందండి. అస్పష్టత, స్పష్టత లేకపోవటం, క్లారిటీ లేకపోవటం, అర్థం అయ్యే విధంగా చెప్పకపోవటం. సూత్రీకరణ, నియమబద్ధీకరణ. వ్యవస్థీకరణ, క్రమబద్ధీకరణ. అవ్యవస్థీకరణ, అస్తవ్యస్తం చెయ్యటం. సమీకరణ, కలపటం. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సమీకరణ, కలపటం. విభజన, విడగొట్టటం. సమాహారం, సమ్మేళనం. సంకలనం, సేకరణ. సమర్పణ, అర్పణ. స్వీకరణ, తీసుకోవటం. పరిరక్షణ, రక్షణ. సంరక్షణ, కాపాడుట. వినియోగ దక్షత, ఉపయోగంలో నైపుణ్యం. ఇంకొకసారండి, వినియోగ దక్షత, ఉపయోగంలో నైపుణ్యం. మిత వ్యయం, తక్కువ ఖర్చు. వ్యయ వృధా, అనవసరపు ఖర్చు. ఆర్థిక స్థితి, ధన పరిస్థితి. జీవన ప్రమాణం, జీవన స్థాయి. జీవిక ఉపాధి, జీవిక ఉపాధి. ఇది గుర్తుపెట్టుకోండి. జీవిక ఉపాధి, జీవిక ఉపాధి. ఉపజీవనం, జీవనాధారం. ఉపజీవనం, జీవనాధారం. ఉపజీవనం,
జీవనాధారం. సంక్షోభం సంకట స్థితి. సంక్షోభం సంకట స్థితి. పరిష్కార మార్గం సమాధాన దారి. పునరుద్ధానం తిరిగి లేవటం. పునరుద్ధానం తిరిగి లేవటం. పునర్నిర్మాణం తిరిగి నిర్మించటం లేదా తిరిగి కట్టుట అని అర్థం అండి. పునర్వ్యవస్థీకరణ మళ్ళీ క్రమబద్ధీకరణ. స్థిరీకరణ నిలకడ కల్పించటం. నిలకడ కల్పించటం. స్థిరీకరణ నిలకడ కల్పించడం. అభివృద్ధి అభివృద్ధిశీలం ఎదుగుతున్నది. అభివృద్ధి చెందిన ఎదిగినది. అభివృద్ధిశీలం ఎదుగుతున్నది. అభివృద్ధి చెందిన ఎదిగిన. సమృద్ధి సంపన్నత. దారిద్ర్యం పేదరికం. సామాజిక చైతన్యం సమాజ అవగాహన. జాతీయ భావం దేశ భావన. సార్వత్రికం అందరికీ సంబంధించినది. సమగ్రత సంపూర్ణత. నెక్స్ట్ అండి, అనుభూతి లోతైన అనుభవం. ఆవేదన మనోవేదన. హృదయ వేదన అంతరంగ బాధ. ఇది ఇంపార్టెంట్ అండి. హృదయ వేదన అంతరంగ బాధ. హృదయ వేదన అంతరంగ బాధ. స్వాంతన క్షమించాలండి, సాంత్వన కాదండి, ఇది కరెక్టే. స్వాంతన అనేది ఓదార్పు. స్వాంతన ఓదార్పు. స్వాంతన ఓదార్పు. పరామర్శ ఆదరణతో అడగటం. పరామర్శ ఆదరణతో అడగటం. ఆదరాభిమానాలు ప్రేమతో కూడిన గౌరవం. ఆదరాభిమానాలు ప్రేమతో కూడిన గౌరవం. అనురక్తి బలమైన ఆసక్తి. ఇంపార్టెంట్ అండి ఇది. అనురక్తి బలమైన ఆసక్తి. అనురక్తి బలమైన ఆసక్తి. వ్యామోహం ఆకర్షణ. వ్యామోహం ఆకర్షణ. ఆసక్తికరం ఆసక్తి కలిగించేది. ఆసక్తికరం ఆసక్తి కలిగించేది. నిరాసక్తత ఆసక్తి లేకపోవటం. నిరాసక్తత ఆసక్తి లేకపోవటం. నిశ్చయత్వం ఖచ్చితమైన నిర్ణయం. నిశ్చయత్వం ఖచ్చితమైన నిర్ణయం. సందిగ్ధత అయోమయం. సందిగ్ధత అయోమయం. తటస్థత పక్షపాతం లేని స్థితి. తటస్థత పక్షపాతం లేని స్థితి. పక్షపాతం ఒకవైపు మొగ్గు చూపటం. నిష్పక్షికత న్యాయంగా ఉండటం. వాస్తవికత నిజానికి దగ్గరగా ఉండటం. ఆదర్శవంతం మాదిరిగా ఉండటం. ఆదర్శప్రాయుడు అనుసరించదగిన వ్యక్తి. స్ఫూర్తిదాయకం ప్రేరణ కలిగించేది. ఉత్తేజం ఉత్సాహం. నిరుత్సాహకరం ఉత్సాహం తగ్గించేది. చురుకుదనం చాకచక్యం. మందబుద్ధి నెమ్మది తెలివి. మందబుద్ధి అంటే నెమ్మది తెలివి లేదా తెలివి లేని తనం అని కూడా వచ్చిందండి. తీక్షణ బుద్ధి పదునైన తెలివి. తీక్షణ బుద్ధి పదునైన తెలివి. వివేకశీలత విచక్షణ కలగటం. అవగాహన లేమి అర్థం చేసుకోలేకపోవడం.
అనభిజ్ఞత తెలియకపోవటం, అనభిజ్ఞత తెలియకపోవటం, అనభిజ్ఞత తెలియకపోవటం. జ్ఞాన సంపత్తి, జ్ఞానధనం. విజ్ఞాతాపరుడు తెలివైనవాడు, విజ్ఞాతాపరుడు తెలివైనవాడు. దూరదృష్టి ముందు చూపు, దూరదృష్టి ముందు చూపు. సంకుచిత దృష్టి పరిమిత ఆలోచన, సంకుచిత దృష్టి పరిమిత ఆలోచన. విశాల దృష్టి విస్తృత ఆలోచన, లోతైన ఆలోచన. గంభీర చింతన, గంభీర చింతన. తక్షణ నిర్ణయం, తక్షణ నిర్ణయం. వెంటనే తీసుకునే నిర్ణయం, తక్షణ నిర్ణయం. వెంటనే తీసుకునే నిర్ణయం. నెక్స్ట్ అండి, దీర్ఘకాలికం ఎక్కువ కాలం ఉండేది, స్వల్పకాలికం కొద్ది కాలం ఉండేది. నిశ్చలత్వం కదలలేని స్థితి, చలనం కదలిక. పరిణామం మార్పు ఫలితం, పరివర్తనం మార్పు. అభివృద్ధి పదం ఎదుగుదల దారి. అభ్యుదయం ఉన్నత స్థితికి చేరడం. క్షీణత తగ్గుదల, క్షీణత తగ్గుదల. ఉద్ధరణ పైకి లేపటం, ఉద్ధరణ పైకి లేపటం. పతనావస్థ దిగజారిన స్థితి, స్థిరావస్థ నిలకడైన స్థితి. సంక్షోభ స్థితి కష్టకాలం లేదా సంకటకాలం. సవాలుతో కూడిన కఠినమైన. అవకాశవాదం అవకాశాన్ని ఉపయోగించుకోవడం. ప్రణాళికాబద్ధం ప్లాన్ ప్రకారం. కార్యాచరణ అమలు విధానం. అమలులో పెట్టడం కార్యరూపం దాల్చటం, అమలులో పెట్టడం కార్యరూపం దాల్చటం. ఫలప్రదం మంచి ఫలితం ఇచ్చేది. నిరర్ధకం అర్థం లేనిది. ప్రయోజనకరం ఉపయోగపడేది. నిస్సారమైనది విలువలేనిది. సారవంతం విలువగలది. ప్రాముఖ్యత ముఖ్యత కలిగినది, అత్యంత ముఖ్యమైనది కూడా వస్తుందండి. ద్వితీయ స్థానం, రెండవ స్థానం. అగ్రస్థానం మొదటి స్థానం. ప్రోత్సాహకరం ఉత్సాహం కలిగించేది లేదా ప్రోత్సహించేది. నిరోధకము అడ్డుపడేది లేదా నిరోధించేది. సంయమనం అదుపు, ఇది ఇంపార్టెంట్ అండి. సంయమనం అదుపు, సంయమనం అదుపు. ఆత్మ నిగ్రహం తనను తాను నియంత్రించుకోవటం, తనను తాను నియంత్రించుకోవటం. ఆత్మ నిగ్రహం తనను తాను నియంత్రించుకోవటం. విచలనం దారి తప్పటం, విచలనం దారి తప్పటం ఇంపార్టెంట్ అండి. విచలనం దారి తప్పటం. ఏకాగ్రత మనస్సు ఒకే చోట ఉంచటం. ఏకాగ్రత మనసు ఒకే చోట ఉంచటం. విఘాతం అడ్డంకి, విఘాతం అడ్డంకి. నిరంతర ప్రయత్నం ఆగని కృషి, నిరంతర ప్రయత్నం ఆగని కృషి. పట్టుదల గట్టి ప్రయత్నం, పట్టుదల గట్టి ప్రయత్నం. ఓర్పుతో కూడిన సహనంతో ఉన్న, ఓర్పుతో కూడిన సహనంతో ఉన్న. స్థిర చిత్తం అచంచల మనస్సు, స్థిర చిత్తం అచంచల మనస్సు. విజయ పదం గెలుపుదారి, విజయ పదం గెలుపుదారి. అపజయం
పరాజయం లేదా ఓడిపోవటం. పునరుద్ధానం మళ్ళీ ఎదగటం లేదా తిరిగి లేవటం. పునరారంభం మళ్ళీ మొదలు. సమర్థ నాయకత్వం మంచి నాయకత్వం. అనుభవజ్ఞుడు అనుభవం ఉన్నవాడు. నిపుణుడు ప్రత్యేక నైపుణ్యం గలవాడు. మార్గనిర్దేశం దారి చూపటం. ప్రేరణా స్తోత్రం ఉత్సాహమూలం. ప్రేరణా స్తోత్రం ఉత్సాహమూలం. ఆశావహం ఆశ కలిగించేది. ఆశ కలిగించేది. నిరాశాజనకం నిరాశ కలిగించేది. సానుకూల ఫలితం మంచి ఫలితం. ప్రతికూల ఫలితం చెడు ఫలితం. సాధికారత శక్తివంతం చెయ్యటం. నిరాశాజనకం నిరాశాజనకం నిరాశ కలిగించేది. సానుకూల ఫలితం మంచి ఫలితం. ప్రతికూల ఫలితం చెడు ఫలితం. సాధికారత శక్తివంతం చేయటం. స్వావలంబన తనపై తాను ఆధారపడటం. స్వయం ఉపాధి స్వయం ప్రతిపత్తి లేదా స్వయం వృత్తి. సామాజిక బాధ్యత సమాజం పట్ల కర్తవ్యం. జాతీయ బాధ్యత దేశం పట్ల కర్తవ్యం. సర్వతోముఖాభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి. సమాజ హితము ప్రజల మేలు. అలాగే కంటిన్యూషన్ అండి. అభ్యుదయ పదం అభివృద్ధి మార్గం. సంకల్ప శక్తి నిర్ణయ బలం. ధైర్య సాహసం సాహసంతో కూడిన ధైర్యం. ఆత్మ విశ్లేషణ తనను తాను పరిశీలించుకోవటం. అంతర్ముఖం లోనికి దృష్టి పెట్టటం. బహిర్ముఖత బయటకు దృష్టి పెట్టటం. సహృదయం మంచి హృదయం గలవాడు లేదా మంచి మనసు గలవాడు. హృదయవంతుడు దయగల వ్యక్తి. కఠిన హృదయం కరుణ లేని మనసు. మృదు హృదయం సున్నితమైన మనసు. ఆదర్శనీయత అనుసరించదగిన గుణం. మార్గదర్శకత్వం దారి చూపే నాయకత్వం. న్యాయస్ఫూర్తి న్యాయం చేయాలనే తపన. న్యాయం చేయాలనే తపన. జ్ఞానం చేయాలని తపన. ధర్మనిష్ట ధర్మానికి కట్టుబాటు. ధర్మానికి కట్టుబాటు. సత్యనిష్ట నిజానికి కట్టుబాటు. కర్తవ్య బోధ విధి తెలుసుకోవటం. కర్తవ్య బోధ విధి తెలుసుకోవడం. కర్తవ్య బోధ విధి తెలుసుకోవడం. బాధ్యతాచరణ బాధ్యతతో ప్రవర్తించడం. నైతిక బలం నీతి బలం. సద్గుణ సంపత్తి మంచి గుణాల సమూహారం. దుర్గుణాలు చెడు లక్షణాలు. స్వభావ దోషం స్వభావ లోపం. స్వీయ పరిశీలన చూడటం. స్వీయ పరిశీలన తన ప్రవర్తనను తాను చూసుకోవడం. ఆత్మ విమర్శ తన తప్పులను తాను విమర్శించుకోవటం. పరిణత బుద్ధి పరిపక్వమైన తెలివి. అపరిపక్వత పూర్తిగా ఎదగని స్థితి. వివేక బుద్ధి మంచి చెడు తెలిసిన తెలివి. అవివేకత
అజ్ఞాన ప్రవర్తన, తీర్మాన శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, నిర్ణయ క్షమత, డిసిషన్ తీసుకునే నైపుణ్యం, నిర్ణయ క్షమత, నిర్ణయం తీసుకునే నైపుణ్యం, దీక్ష, నియమబద్ధమైన ప్రయత్నం, కృషిశీలత, కష్టపడే స్వభావం, పట్టుదల, వదలని ప్రయత్నం, సహనశక్తి, ఓర్పు బలం, శాంత స్వభావం, ప్రశాంతమైన స్వభావం, చంచలత్వం, స్థిరంగా లేకపోవటం, స్థైర్యవంతుడు, ధైర్యం గలవాడు, నిబద్ధత, మనసుతో కూడిన కట్టుబాటు, మానసిక పరిపక్వత, మనసు పూర్తిగా ఎదగడం, మానసిక పరిపక్వత, మనసు పూర్తిగా ఎదగడం, భావోద్వేగం, మనసులో కలిగే స్పందన, భావస్థైర్యం, భావాలపై నియంత్రణ, సానుభూతి, ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, సహానుభూతి, కరుణతో స్పందించటం లేదా ఆస్వాదించటం అని కూడా ఉంటుందండి ఇంకొక అర్థం. సహానుభూతి అంటే కరుణతో స్పందించటం లేదా ఒక విషయం పట్ల ఒక విషయాన్ని ఆస్వాదించటం అని కూడా అర్థం వస్తుందండి. కరుణార్థ హృదయం, కరుణతో నిండిన మనస్సు, మానవతావాదం, మానవ విలువల భావన, సామాజిక స్పృహ, సమాజ అవగాహన, ప్రజాహిత భావం, ప్రజల మేలు కోరటం, లోకహితం, లోకానికి మేలు, సామాజిక న్యాయం, సమాజానికి న్యాయం, సమాన అవకాశం, అందరికీ ఒకే అవకాశం, సామాజిక సమత, సమానత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. సామాజిక సమత, సమానత్వం, ప్రజాసేవ, ప్రజలకు సేవ, సేవాస్ఫూర్తి, సేవ చేయాలనే తపన, త్యాగబుద్ధి, త్యాగం చేసే మనస్తత్వం, అంకిత భావం, సంపూర్ణ సమర్పణ. ఇది ఇంపార్టెంట్ అండి. అంకిత భావం, సంపూర్ణ సమర్పణ, అంకిత భావం, సంపూర్ణ సమర్పణ, నిస్వార్థ సేవ, స్వార్థం లేకుండా చేసే సేవ, జాతీయ స్పృహ. ఇది ఇంపార్టెంట్ అండి. దేశ భావన, జాతీయ స్పృహ, దేశ భావన, జాతీయ స్పృహ, దేశ భావన, దేశభక్తి, దేశంపై ప్రేమ, దేశభక్తి, దేశంపై ప్రేమ, పౌర బాధ్యత, పౌరుడి కర్తవ్యం, చట్టపాలన, చట్టానికి లోబడి ఉండటం, రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ భావన, ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య గుణాలు, మానవ హక్కులు, మానవుల హక్కులు, సమాన హక్కులు, అందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛా విలువలు, స్వాతంత్ర భావాలు, స్వేచ్ఛా విలువలు, స్వాతంత్ర్య భావాలు, భ్రాతృభావం, సోదర భావన. ఇంపార్టెంట్ అనేది భ్రాతృభావం, సోదర భావన, సామాజిక ఐక్యత, సమాజ ఏకత్వం, సమిష్టి అభివృద్ధి, కలిసికట్టుగా ఎదుగుదల, సర్వతోముఖ పురోగతి, అన్ని రంగాల్లో అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి అండి. ఇది సర్వతోముఖాభివృద్ధి, అన్ని రంగాల్లో ఎదుగుదల, సుస్థిర అభివృద్ధి, దీర్ఘకాలిక అభివృద్ధి, భవిష్యత్ దృష్టి, ముందు చూపు, దూరదృష్టి గల నాయకుడు, ముందు చూపు ఉన్న నాయకుడు, బాధ్యతాయుత నాయకత్వం, బాధ్యతతో నడిపించటం, ప్రజాప్రతినిధి, ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు, ప్రజా సంబంధాలు, ప్రజలతో సంబంధాలు, సమాచార పారదర్శకత, సమాచారం స్పష్టత,
జవాబుదారీతనం, బాధ్యత తీసుకోవటం. నిబద్ధ పాలన, కట్టుబాటుతో పాలన. నిబద్ధ పాలన, కట్టుబాటుతో పాలన. సదుపాలన, మంచి పాలన. సత్పాలన అండి, ఇది సత్పాలన, పావత్తు తీసేశాడు. సత్పాలన, మంచి పాలన. సత్పాలన, మంచి పాలన. అభివృద్ధి ప్రణాళిక, ఎదుగుదల ప్లాన్ అండి. అభివృద్ధి ప్రణాళిక, ఎదుగుదల ప్లాన్. కార్యాచరణ ప్రణాళిక, అమలు చేసే పథకం. కార్యాచరణ ప్రణాళిక, అమలు చేసే పథకం. లక్ష్య నిర్ధారణ, లక్ష్యం నిర్ణయించటం. లక్ష్య నిర్ధారణ, లక్ష్యం నిర్ణయించటం. సాధన మార్గం, లక్ష్యం చేరే దారి. ఫలితాభిముఖత, ఫలితంపై దృష్టి. ఫలితాభిముఖత, ఫలితంపై దృష్టి. ఫలితాభిముఖత, ఫలితంపై దృష్టి. సమర్థ అమలు, బాగా అమలు చేయటం. సమర్థ అమలు, బాగా అమలు చేయటం. ప్రభావవంతం, ఫలితం చూపించేది. ప్రభావవంతం, ఫలితం చూపించేది. ఫలప్రదత, మంచి ఫలితం ఇవ్వటం. ఇది ఇంపార్టెంట్ అండి. ఫలప్రదత, మంచి ఫలితం ఇవ్వడం. ఫలప్రదత, మంచి ఫలితం ఇవ్వడం. విలువాధారిత జీవితం, విలువలతో కూడిన జీవితం. విలువాధారిత జీవితం, విలువలతో కూడిన జీవితం. నీతి నిబద్ధ జీవనం, నీతిగా జీవించటం. నీతి నిబద్ధ జీవనం, నీతిగా జీవించటం. జీవన లక్ష్యం, జీవిత గమ్యం. జీవన లక్ష్యం, జీవిత గమ్యం. జీవనార్థం, జీవితం అర్థం. జీవనార్థం, జీవితం అర్థం. ఆత్మ సాక్షాత్కారం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తనను తాను తెలుసుకోవటం. ఆత్మ సాక్షాత్కారం, తనను తాను తెలుసుకోవడం. ఆత్మ సాక్షాత్కారం, తనను తాను తెలుసుకోవటం. ఆత్మ సంతృప్తి, అంతర్గత సంతృప్తి. ఆత్మ సంతృప్తి, అంతర్గత సంతృప్తి. ఆత్మ సంతృప్తి, అంతర్గత సంతృప్తి. జీవన విజయము, జీవితంలో గెలుపు. జీవన విజయము, జీవితములో గెలుపు. విజయ సాధన, విజయం సాధించడం. విజయ సాధన, విజయం సాధించడం. అపజయాన్ని ఎదుర్కోవడం, ఓటమిని ధైర్యంగా స్వీకరించటం. అపజయాన్ని ఎదుర్కోవటం, ఓటమిని ధైర్యంగా స్వీకరించడం. పునఃప్రయత్నం, మళ్ళీ ప్రయత్నం. పునఃప్రయత్నం, మళ్ళీ ప్రయత్నం. నిరంతర సాధన, ఆగని సాధన. నిరంతర సాధన, ఆగని సాధన. కృషి ఫలం, కష్టానికి వచ్చే ఫలితం. కృషి ఫలం, కష్టానికి వచ్చే ఫలం. కృషి ఫలం, కష్టానికి వచ్చే ఫలం. ఆదర్శ జీవం, మాదిరి జీవితం. ఆదర్శ జీవం, మాదిరి జీవితం. పరిపూర్ణ జీవితం, సంపూర్ణమైన జీవితం. పరిపూర్ణ జీవితం, సంపూర్ణమైన జీవితం. కరి, ఏనుగు. కరి, ఏనుగు. నెక్స్ట్ అండి, గిరి, కొండ. గిరి, కొండ. ఇది అండి మై డియర్ ఫ్రెండ్స్, దాదాపు 600 బిట్లు 10వ తరగతి నుంచి ఇచ్చానండి. తర్వాత ప్రకృతి వికృతులు ఇస్తాను. తర్వాత పర్యాయ పదాలు కూడా ఇవ్వటం జరుగుతుంది.
మై డియర్ ఫ్రెండ్స్. పర్యాయ పదాలు ఇస్తాను, విభక్తులు ఇస్తాను, సందులు ఇస్తాను, సమాసాలు కూడా ఇస్తాను. అలాగే ఇంకా ఏమైతే ఉందో వాటిని కూడా గ్యారంటీగా ఇస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ మై డియర్ ఫ్రెండ్స్. మీకోసం ఇంకా థంబ్నైల్తో కూడిన అనేక తెలుగు బిట్స్ని గ్యారంటీగా ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.